మరికొద్దిసేపట్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. నమో పట్టాభిషేకానికి ఢిల్లీ ముస్తాబైంది. దేశ విదేశీ నేతలు, పలు రంగాల ప్రముఖులు సహా 8,000 మంది అతిథులు ఈ మహోత్సవంలో భాగస్వాములు కానున్నారు. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్ వేదికగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఉదయమే జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు ప్రధాని మోదీ. రాజ్ఘాట్లో గాంధీ మహాత్మునికి పుష్పాంజలి ఘటించారు. అలాగే సైదవ అటల్ను సందర్శించి మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులర్పించారు. కేంద్ర మంత్రిగా అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఎంపీ బండి సంజయ్. రాష్ట్ర అభివృద్ధితో పాటు కరీంనగర్ పార్లమెంట్ను డెవలప్ చేస్తానని అన్నారు. తనను గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. నేనైతే ఎప్పుడు ఊహించుకోలేదు ఈ స్థాయికి వస్తా అని చెప్పి. కానీ ఇది భారతీయ జనతా పార్టీలో మాత్రమే అవకాశం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ నమ్మకం విశ్వాసంతో జాతీయ నాయకత్వం కానీ మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఈ బాధ్యతను అప్పచెప్పారు. తప్పకుండా వారి సంకల్పంలో వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా, నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా గతంలో కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా అందరం కలిసిమెలిసి సహకరిస్తాం. ఇవాళ ఒక మంచి బాధ్యత రావడం, దాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా కిషన్ రెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తాం. గతంలో నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు సూచన చేశారు. దానికి అనుగుణంగా ప్రతి విమర్శలకు తావు లేకుండా, వాడికి ఎక్కువ ఆస్కారం ఇవ్వకుండా అందరం కలిసిమెలిసి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కష్టపడి పనిచేయమని చెప్పి, అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మాకు బాధ్యత అప్పచెప్పింది. కాబట్టి దాన్ని అభివృద్ధి కోసం అందరం వినియోగించుకుందామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.